ఓకే, చాలా గట్టిగా చప్పట్లో. మీ పేరేంటి? నా పేరు కుసుమ. కుసుమ గారు, మొదలు పెడదామా? ఓకే. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. ఫాస్ట్ గా. 4 నల్లని లవంగాలు. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. ఫాస్ట్ గా. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. ఫాస్ట్ చెప్పు. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. ఫాస్ట్ గా. 6 ఏంటి? 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. ఓకే, ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బావ పేరేంటి? రవి. రవి. ఓకే. ఏ రవి లాస్ట్ లో. ఓకే, రెడీ. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. అయ్యయ్యో, హే రవి అంతే అనమన్నా. నేను ఐ లవ్ యూ అనమన్నానా? ఐ కిస్ యూ అనమన్నానా? అయితే ఐ లవ్ యూ రవి అని చెప్పు. బాబోయ్. మరి ఏం చెప్తావు? హాయ్ రవి చెప్పు ఇప్పుడు. 6 ఎర్రని లవంగాలు, 4 నల్లని ఆవాలు. హాయ్ రవి. అమ్మయ్యా, అక్కడ తీసుకొచ్చాం. ఓకే, గట్టిగా చప్పట్లో. ట్రై చేద్దామా మనం? పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి. పక్కింటి పెళ్లిలో భోజనాలు లల్లి. బజార్కి వెళ్ళి కొనుక్కొద్దాం భీమవరం కెళ్ళి. బజాము వెళ్ళి. మీరు ఎందుకు కొంచెం కట్ చేసి చెప్పాలి కదా. పక్కింటి పెళ్లిలో భోజనాలు లొల్లి. పక్కింటి పెళ్లిలో భోజనాము లల్లి. బజార్కి వెళ్ళి కొనుక్కొద్దాం భీమవరం కెళ్ళి. బజారుకు వెళ్ళి కొలుకదాం భీమవరం కిల్లి. ఇప్పుడు 2 కలిపి చెప్పండి. పక్కింటి కొళ్ళుకో. పక్కింటి కొడుకు, కోడలో. నన్ను వదిలేసండి. పక్కింటి పెళ్లిలో భోజనం లల్లి. బజారుకు వెళ్ళి కొనుక్కొద్దాం భీమవరం కిల్లి. ఓకే అండి, మీ పేరేంటి? కుస్మాంబిక. ఏం చేస్తారు బావగారు? ఫర్నిచర్ షాప్. మా వారి పేరు డాన్ మనోజ్. ఏ డాన్ అని ఎందుకంటారు? ఎలా వచ్చింది? అంటే పుట్టినప్పుడు డా మీద వస్తే డాన్ పెట్టి మనోజ్ అని మామూలుగా పెట్టి. అవునా? ఏమో భీమవరంకే డాన్ ఏమనుకుని బలి పెట్టారు. నాకు పెట్టలేదు అలాగా. మీరు చూడక డాన్ లాగా ఉన్నారు కదా, ఎందుకు? ఇది బిస్కెటే నాకు. బామలు సత్యభామలు అంటూ గెంతులు వేస్తున్నారు భీమవరం బామలు. బాణుడు పక్కకు వెళ్ళిన తర్వాత గెంతుతున్నారు చెరువులో సొర చేపలు. బామలు సత్యభామలు అంటూనే గంతులు వేస్తున్నారు భీమవరం బామలు. బాణుడు పక్కకి వెళ్ళంగానే చెరువులోకి దూకుతున్నాయి సొరచేపలు. ఫాస్ట్ గా చెప్పు. బామలు సత్యభామలు అంటూ గంతులు వేస్తున్నారు భీమవరం బామలు. బాణుడు పక్కకి వెళ్ళంగానే చెరువులోకి సొరచేపలు. ఏం చేస్తున్నాయి అవి? గెంతులు వేస్తున్నాయి. చెప్పాలి కదా. అసిస్టెంట్ డానక్, నేను డానక్ అసిస్టెంట్ ని. వేసుకో డానక్. చెప్పు. బామలు సత్యభామలు అంటూ గంతులు వేస్తున్నారు భీమవరం బామలు. బాణుడు పక్కకి వెళ్ళంగానే చెరువులోకి గంతులు వేస్తున్నాయి సొరచేపలు. గట్టిగా చెప్పట్లమ్మా. మీ పేరేంటండి? సాయి అండి. సాయి. బావ పేరేంటి? రాజ్ కుమార్. అసలు సాయికి కోపం వస్తే ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, 9 గంటలకు వచ్చి సినిమాకి తీసుకెళ్తానన్న రాజ్ కుమార్ ఆ రోజు 11 గంటలకు వచ్చాడు. ఏంటండి 9ంటికి వస్తారన్నారు, 11ంటికి వచ్చారు? మీ బాస్ పని చేయట్లేదా ఏంటి? అప్పుడు రాజ్ కుమార్ అన్నారు, సారీ అన్నారు. అప్పుడు ఇంకా కోపం వచ్చింది మా సాయికి. ఏం చేసింది చూద్దాం. నిద్ర వచ్చి పడుకుని ఏం చేయలేదు, ఇద్దరు వెళ్ళి పడుకుని పోయామంట. సూపర్. ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి. బజార్కి వెళ్ళి కొని తెచ్చారు భీమవరం కెళ్ళి. పక్కింటి పెళ్లిలో భోజనాల లొల్లి. బజారుకు వెళ్లి కొని తెచ్చారు భీమవరం కిల్లి. సూపర్ చెప్పారు. ఇది బాధతో చెప్పాలి ఇప్పుడు, ఏడుపుతో. పక్కింటి పెళ్లిలో లొల్లి. బజారుకు వెళ్లి కొనుక్కొచ్చారు భీమవరం కిల్లి. అయ్యయ్యో, ఎంత పని అయిందమ్మా. ఎవరైనా నవ్వమంటారండి? మీరేంటి ప్రోగ్రామ్ కి వచ్చి అడగమంటారు? నవ్వుతూ చెప్తావా? నవ్వుతూ చెప్పు. సరే. పక్కింటిలో పెళ్లి. బజారుకు వెళ్లి కొనుక్కొచ్చారు భీమవరం కిల్లి. అబ్బా సూపర్ అమ్మా. ఈ రోజు మన టంగ్ ట్విస్టర్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్ లో ఫుల్ టు ఫుల్ ఫన్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సాయి గారు. కంగ్రాచులేషన్స్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు డాన్. ఎన్జీకి నాణ్యతలో రుచులు అద్భుత వారు అందిస్తున్న గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి.
ఓ శివంగి రౌండ్ సెటప్ రెడీగా ఉంది, మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఈ రోజు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బికాజ్ మనకి వర్ష గెస్ట్ గా వచ్చారు కాబట్టి. ఇక్కడ చూస్తే ఆహా ఆ స్మైలీస్ చూస్తున్నారు కదా. సో ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలి, అటువైపు ఒక పార్టిసిపెంట్ ఇటువైపు ఒక పార్టిసిపెంట్ ఉంటాడు. సో ఈ స్ట్రా తీసుకోవాలి, ఇందులో ఈ పుల్లు ఉంది కదా ఇది ఇలా పెట్టుకొని ఆ సూది మొన అటువైపు ఉంటుంది, ఊదాలి, ఊది ఆ బెలూన్ పగలగొట్టాలి.